దానియేలు దర్శనములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుదాం. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. దానియేలు దర్శనాలు ఇప్పుడే ప్రారంభించాం, కొనసాగుతున్నాయి. స్టార్టింగే చాలా తెలిసిన విషయం, తెలియని కోణాలలో మనం చాలా విషయాలు చూస్తున్నాం. దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు, చాలా థింగ్స్ రివీల్ చేస్తూ ఉన్నాడు. దానియేలు పేరును చూస్తే గాడ్ ఈజ్ మై జడ్జ్, పేరులోనే ఒక వ్యత్యాసం ఉంది. గాడ్ ఈజ్ మై జడ్జ్ అనే పేరే ఒక క్యారెక్టర్, బైబిల్ అలా ఉంటుందని చెబితే ఆయన ఏర్పరచబడినవాడు, ఆయన ఒక స్పిరిచువల్ స్టాండర్డ్లో డిఫరెన్షియేట్ చేయబడిన ఒక వ్యక్తి అని అర్థమవుతోంది. దీన్ని చదువుతుంటేనే మన స్పిరిచువల్ జీవితం ఒక స్టాండర్డ్కే రావాలని అనిపిస్తుంది. అందులో ముఖ్యమైన ఒక ప్రశ్న ఏంటంటే దానియేలు 1:8లో హీ పర్పస్డ్ హిమ్సెల్ఫ్. అదేంటంటే కొంతమంది తీర్మానం చేసుకుంటారు, అయితే దానియేలు తీసుకునే నిర్ణయాలన్నీ స్టాండర్డ్గా ఉన్నాయి. దేవుని దృష్టిలో ఆయన ఎదురు చూస్తున్న స్టాండర్డ్ ఉంది. ఎప్పుడూ ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తాం, అయితే చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతాం. అయితే దానియేలు జీవితంలో ఆ స్టాండర్డ్ చాలా హైగా ఉంది. నా ప్రశ్న ఏంటంటే దీన్ని చదివే మన ప్రేక్షకులైనా సరే, మనమైనా సరే, లేక ఈ స్పిరిచువల్ స్టాండర్డ్ని మనం గమనిస్తే దానియేలు ఉన్నతంగా ఉన్నాడు. దీన్ని ఎలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి? మనం ఎలా ఆ స్పిరిచువల్ స్టాండర్డ్కి వెళ్ళాలి? మొదట మీరు ఆ పేరు చెప్పారు కదా, జడ్జిమెంట్ అంటే దేవునికి అంత కూడా ప్రీప్లానే. మరి ఆయన యొక్క ఉద్దేశములు, ఆలోచనలు అనాది అని చెప్తున్నాం. అనాది అంటే ఇటర్నల్. ఆ విధంగా అతనికి న్యాయతీర్పును గూర్చి, న్యాయతీర్పునకు మనిషి, గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు న్యాయం తీర్చువాడు, ఈ కార్యములన్నీ కూడా అక్కడ తెలియజేయబడుతున్నాయి. అదేవిధంగా ఈ లోకానికి న్యాయం తీర్చే ముఖ్యమైన కార్యాలన్నీ కూడా ఇతనికి తెలియజేయబడ్డాయి. ఒక్కొక్క పేరు వెనుక ఇటువంటి ఒక విషయం ఉంటుంది. అది జాకబ్ కానివ్వండి, లేకపోతే యోసేపు కానివ్వండి, లేకపోతే అబ్రహాం కానివ్వండి, అందరి వెనుకను అబ్రహాంను తీసుకున్నట్టయితే అతనికి ఎందుకు పేరు మార్చబడింది, అబ్రహాం నుండి అబ్రహాంకి ఎందుకు మార్చాడు? సో ఇతడొచ్చి న్యాయ తీర్పును మరి ప్రజలకు చెప్పే రీతిలో ఎంతో ముఖ్యమైన మనిషిగా చూడబడుతున్నాడు. అదే సమయంలో ఆ న్యాయ తీర్పునకు అతడు ఎలాగా ఇప్పుడు తీర్పిచ్చే జడ్జే తప్పు చేసేవానిగా ఉంటే ఎలాగుంటుంది? సరికాదు కదా. సో అతని యొక్క క్యారెక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మీరు డానియేలొచ్చి ఇంత గొప్పదైన ఒక 12 అధ్యాయాలే మన లెక్క ప్రకారం 12 చాప్టర్స్, అందులో వచ్చి ఈనాడు దాదాపుగా 2500 ఇయర్స్కి పైగా ఆ 12 అధ్యాయాలు ధ్యానించడానికి ప్రజలకు చాలలేదు. బైబిల్ స్కాలర్స్ వల్ల కుదరలా, బైబిల్ కాలేజెస్ వల్ల కుదరలేదు. వస్తూ ఉంది. యూనివర్సిటీస్ అవి ఇంకా పెట్టుకుని ధ్యానిస్తూ ఉన్నారు. ఏం చేయొచ్చు, ఇంకా ఎంతో లోతైన విషయాలొస్తున్నాయి. అలాని చెప్పితే దానికంటూ ఒక వెల ఉంది. ఎప్పుడునూ వెల చెల్లించకుండా ఏదీ దొరకదు. అంటే శాల్వేషన్కి కూడా మనమే వెల చెల్లించలేదు, క్రైస్ట్ వెల చెల్లించాడు దానికి. అదేవిధంగా ఇక్కడ ఇందులో దానియేలు యొక్క వెల అనేది ఉంది. బాహ్యపరమైన విషయాలు మనం మాట్లాడాం. అతన్ని ఎలా ఎన్నుకున్నారు, అతన్ని ఎవరికి అప్పగించారు, కష్టపడ్డారన్నది మాట్లాడాం, మొదటి ఎపిసోడ్లో మాట్లాడాం. అయితే స్పిరిచువల్గా మీరడిగిన ప్రశ్న 1:8 అదే ఒక తీర్మానం. పలు సమయాల్లో మీరు దేవుని కోసం నిలిచినప్పుడు మీ ఇష్టానికి మీరు చేయలేరు. సాధారణంగా 2 విధాలైన తీర్మానాలున్నాయి. ఒకటి మనకైన తీర్మానం, నా లైఫ్ ఇలాగుండాలి, నేను దీన్ని చదవాలి అనేటువంటి ఒక నిర్ణయం. అటు తర్వాత నేనిటువంటి వివాహం చేసుకుంటాననేటువంటి నిర్ణయము, ఈ ఊరిలోనే పనిచేస్తాననే నిర్ణయము, నేను యుఎస్లోనే ఉంటాను, యూకేలోనే ఉంటాను, ఇలా ప్రతి ఒక్కరికి వారి లైఫ్లో తీసుకునేటువంటి నిర్ణయాలు. మరొకటి గాడ్కైన తీర్మానం. ఈ దేవునికంటూ ఒక తీర్మానం తీసుకున్నప్పుడు అనేకంగా మీరు తీసుకున్న తీర్మానానికి ఆపోజిట్గా ఉంటుంది. దీనికే మనం సాక్రిఫైస్ అనే పేరు చెప్తాం. ఆ సాక్రిఫైస్ని డానియేల్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చెప్పిన చోటే చూడండి, భోజన విషయమే చూడటానికి అది భోజన సంబంధమైన విషయం కదా. అయితే అది కింగ్స్ ఫుడ్, అది దొరకడమే చాలా, ఆ టేబుల్ నుండి మీకు ఒక ఆహ్వానం రావడమే ఒక గొప్ప విషయం కదండి. కింగ్స్ టేబుల్లో మీరు కూర్చుని తింటారు, కింగ్స్ యొక్క డైనింగ్లో ఉండేది మీకు లభించబోతుందన్నప్పుడు
వీ నెవర్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. వారేం పెట్టారు అన్నదంతా ఆలోచించం. మనమెలాగా కాంప్రమైజ్ అవుతామంటే, మనమెళ్ళి కూర్చుందాం, కొంచెం చెయ్యి తడుపుదాం. నాకు తెలిసిన ఒక స్నేహితుడున్నాడు, అతను చెప్పాడు, వారందరూ మరి మద్యపానీయాలు తీసుకునేటువంటి ఒక పార్టీ. అతను త్రాగడు. నేనడిగాను, నువ్వు ఎలాగ అక్కడికి వెళ్ళావు? నేను వెళ్ళి ఊరినే చేతిలో పెట్టుకుంటాను, కాని త్రాగను. వారితో వెళ్ళి అలా నుంచోవాలి, అప్పుడే మనకి పనులవుతాయి. ఈ కాంప్రమైజ్. అవును. ఒక సాధారణమైన పనికి, ఒక సాధారణ పోస్టింగ్కి ఇలా కాంప్రమైజ్ అవుతున్నాం. కింగ్స్ డైనింగ్లోకి వెళ్ళి కూర్చునేటువంటి విషయం అదొచ్చి నాకు అక్కర్లేదంటున్నాడు. నాకదొద్దు. దేవునికైనా ఒక తీర్మానం అది. నాకొంట్లో బాగలేదు, నాకు షుగరు, నాకు బీపీ, నేను తాగనని చెప్పడం వేరే. అది కూడా మన వల్ల కుదరదు. ఇప్పుడంతా షుగరుంది, కొంచెం పుచ్చుకుని ఏమైనా ఎక్స్ట్రా టాబ్లెట్ ఉంటే కొంచెం వేసుకుంటామంటారు గాని, నిర్ణయించుకున్న దాంట్లో తీర్మానంగా ఉండలేకపోతున్నా. ఫర్మ్గా ఉన్నాడు. అవును. అది సోషల్ మీడియా కల్చర్ దినాలు. నేడు వేరే ఎవరైనా ఉంటే ఫోటోలు తీసి కింగ్స్ దగ్గరకు వెళ్ళాను, అక్కడ తిన్నాను, వాట్సాప్లో, ఫేస్బుక్లో. అయితే అంతగా ఒక నిశ్చయంగా నా వల్ల కుదరదు అన్నారు. అవును. ఆ తీర్మానాన్ని వచ్చి మీరు అతని లైఫ్ లాంగ్ చూడగలరు. అయితే కాంప్రమైజ్ కాకుండా ఉన్న తీర్మానం అని చెప్తున్నారు కదా. ఒకటే, నాకు తెలిసిన విషయంలో నేను కొన్ని తీర్మానాలు తీసుకుంటాను. అయితే దేవుని కోసం నేను తీర్మానం చేస్తే నేను తీసుకున్న ప్లాన్ మారుతుంది, అలాగనే చెప్పారు. అప్పుడు ఈరోజు ప్రార్థనలోనే మార్పు రావాలి కదా. దేవా, నా చిత్తం కాదు, మీ యొక్క చిత్తం స్వామి, మీ ఇష్టం అంటూ ఆ ప్రార్థన ఉండాలి కదా. మీరెంతో క్యాషువల్గా యేసే ప్రార్థన అట్లే చెప్పేశారు. లేదండి, నేను మామూలుగా అడుగుతున్నాను. ఈరోజు మన ప్రార్థనే వేరే విధంగా ఉంది. అంటే స్వీయ చిత్తం అన్నది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఇండిపెండెన్స్, ఒక మనిషికి ఇవ్వబడిన గొప్ప స్వతంత్రం. సర్వాధికారానికి ప్రజాస్వామ్యానికి ఏంటి డిఫరెన్స్ అని చూసినట్లయితే, సర్వాధికారం అన్నది ప్రజలను ఆలోచింపజేయదు. నేనేం చెప్తున్నానో అది చెయ్యి. అతనెవరూ ఒక మిలిటరీ రూల్ చేసేవారు. అయితే మన దేవుడు ఆల్మైటీ గాడ్, సకలము గుప్పెట్లో ఉంచుకున్నవాడు. కాని ఆయనకి సర్వాధికారి మైండ్ లేదు చూడండి. మనకంటూ ఒక స్వేచ్ఛతాన్నిచ్చాడు చూడండి, ఫ్రీడమ్. నువ్వేమైనా చేయమంటున్నాడు. అలా చేయమంటున్నప్పుడు, ఇవన్నీ చెయ్యద్దయ్యా, నీకే మంచిది కాదు, నువ్వు ఏని చెయ్యద్దంటాడు. అదే సమయములో నేనొక తీర్మానం తీసుకుంటున్నా. నా తండ్రి కోసం, నా రాజు కోసం, కింగ్ కోసం నేను చేయనని చెప్పి. అది ఎంత పెద్ద విషయమో చూడండి. అది వచ్చినప్పుడు పలు సమయాలలో మనకొచ్చి ఈనాడు ఈ తీర్మానాల్లో నిలకడగా ఉండలేకపోతున్నాం. ఏంటి కారణమంటే ఇదే రీజన్గా చెప్పబడుతుంది. అంటే ఆ యొక్క గాడ్ యొక్క తీర్మానం నేను తీసుకుంటున్నాను, అందులోకే నేను జీవిస్తానన్నప్పుడు నాలో ఆ స్వీయ చిత్తాన్ని, తీర్మానము, నా ఇష్టము, కోరిక అన్నీ కూడా అక్కడ వదిలివేయబడుతున్నాయి. కాంప్రమైజ్. అలా నేను కాంప్రమైజ్ అయిపోతుంటాను. వేరే దారి లేక ఇందులో చివరిగా ఏమవుతుందంటే, దేవునికై చేసుకున్న తీర్మానం నుండి బయటకొస్తున్నానే గాని నా తీర్మానం వదులుకోవడం లేదు. అదే దేవుడు చెప్తాడు, మానవ హృదయ తలంపులు ఊహ కేవలం చెడ్డవే అంటాడు. దాని అర్థం, నేను దేవుడు చెప్పేదే చేయబోతున్నాను, అయితే నేను చెప్పేదే జరుగుతుంది. అలా వచ్చేస్తాను నేను. చూడటానికి దేవుడు చెప్పింది చేస్తున్నట్టుకుంటది, అయితే నా చిత్తమే జరుగుతుంది. అది ఎలా చేయాలనుకుంటున్నానో అలా చేస్తానన్నదే మనిషి యొక్క తలంపుగా ఉంది. ఇంకా చెప్పాలంటే మన తీర్మానానికి దేవుడు మనకి ఎలా అకామిడేట్ చేస్తున్నాడనే విధానానికి వచ్చేసాం. అంతేగాని దేవుని కొరకు మనం అకామిడేట్ చేయలేదు. దేవుణ్ణి మనం కాంప్రమైజ్ చేయనిస్తున్నాం. ఇప్పుడు ఒక చోట చూస్తే ఉదాహరణ నిజానికి సరిగ్గా ఉంటది. జాకబ్ వచ్చి ఎంతో భయంతో ఉంటాడు. మరునాడు ఉదయం ఏశావుని కలవబోతున్నాం, ఎంతో టెన్షన్గా ఉంటాడు. నిజానికి ఈయన అతన్ని ఆ భయాన్ని పోగొట్టడానికే వచ్చాడు. అయితే ఇతను ఆయన్నేమడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించండి అని అడుగుతున్నాడు. ఇతని థాట్ దేవుడు ఆశీర్వదిస్తే ఏశావు ఏం చేయలేడని అనుకుంటున్నాడు. కాని దేవుని యొక్క థాట్ అతన్ని అక్కడ ఆశీర్వదించడం అన్నది కాదు. దేవుని యొక్క ఆలోచన 2 అధ్యాయాల తర్వాత ఆశీర్వదించాలని, ఇశ్రాయేలుని పేరు పెట్టాలి, దానికి ముందు కొన్ని కార్యాలు చేయాలని ఆయన ఒక ప్లాన్లో వెళ్తున్నాడు. ఇతను నైట్ అంతా పోరాడి, హోషేయలు చెప్తాడు, కాళ్ళు పట్టుకుని మరి బ్రతిమలాడాడు, ఏడ్చి విలపించాడని ఉంటది. ఎలాగైనా తీసుకోవాలి. జెనసిస్లో అయినా పోరాడాడని ఉంటుంది. అయితే మీరు హోషేయలో చదివినట్లయితే అతను ఆయన కాళ్ళు పట్టుకుని విలపించాడని ఉంటుంది. కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు, నన్ను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అని. చివరికి అతని పేరు మారుతుంది ఇశ్రాయేలుగా. సరే, నిన్ను ఆశీర్వదిస్తాను. దీన్ని ఎలా చూస్తామంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆశీర్వదించేలా చేయటం. దీన్నొచ్చి మనం సరి అని చెప్పి ప్రసంగాలలో చెప్తుంటాం. అయితే మరో యాంగిల్లో చూస్తే దేవుని కాళ్ళు పట్టుకుని ఏడ్చి, దేవా నాతో ఉండండి, నన్ను ఆశీర్వదించండి అనేది తప్పంటారా? లేదు, అలా అడగవలసినటువంటి అవసరత లేదు కదా. ఈ కాంటెక్స్ట్లో మీరు మీ తండ్రిని అలా అడగాల్సిన అవసరం లేదే.
మీరు అలాగే 2 అధ్యాయాల తర్వాత చూడండి, ఆయనే వచ్చి చేస్తాడు ఇది. ఇతను అడగడు, ఆయనే వచ్చి ఇది మొదలుకొని నీవు ఇశ్రాయేలు అనబడతావు అంటాడు. ప్లాన్ చేశాడు. ప్లాన్ చేశాడు. ఆయన టైం అంటూ ఒకటుంది. ఆ టైంలో ఇస్తానంటున్నాడు. అది ఆయన తీర్మానం. ఇప్పుడు నేను దేవుని యొక్క తీర్మానాన్ని తీసుకున్నట్టయితే ఆ టైం కోసం వెయిట్ చేస్తాను. ఇప్పుడు నాకొక ఆశ ఉంది, ఇప్పుడే అది జరగాలని చెప్పి. దానికి అతన్ని కాంప్రమైజ్ చేపిస్తున్నాను. దానికొక ఉంది, ఇంతే. తీర్మానము దేవునిదే, అయితే నా ఇష్ట ప్రకారంగా ఆయన్ని మార్చడం. డానియేల్ దగ్గర ఇది మాత్రం కాదు. మీరు డానియేల్ బుక్ ఫుల్గా చూడండి, లేక బైబిల్లో ఉండే దేవుని కోసం ఉన్నవారు అందరినీ చూడండి. వారు దేవుని కోసం వైరాగ్యంగా తీసుకునే తీర్మానాలుంటాయి. అందులో వారు చివరి వరకు నిలిచి ఉంటున్నారు. స్టాండ్గా ఉన్నారు. ఇప్పుడు మనము నిలువగలుగుతున్నామా అన్నదే ప్రశ్న. పౌలు యొక్క కార్యాలు చూస్తే నిర్ణయించుకున్నాను అని చెప్తాడు. దేవునిలో అతను తీసుకున్నటువంటి నిర్ణయం నుండి అతను మారడు. అవును, అలాగే ఉన్నాడు. అవును, యెరూషలేమునకు వెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎన్ని విధాలుగా అతనికి అడ్డంకులొస్తున్నాయి అంటారు. అవన్నీ ఒక్కొక్కటిగా దాటుతూ వెళుతూ ఉన్నాడు. ఈ విధంగానే దానియేలు వెళ్తున్నాడు. ఎంతకీ పౌలుకి ఆ ముల్లుంది, ఆ పెయిన్ ఉంది. అవన్నీ ఉన్నప్పటికీ శరీరముల పెయినుంది. ఇతని హత్తుకుని వారందరూ వెళ్ళొద్దని ఏడుస్తున్నారు. ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు వెళ్ళొద్దని, కాని అతను చెప్తాడు వెళ్తాను. ఐ డిసైడెడ్. అంతే. అది మన దేవుని గురించిన వాక్యం చెప్తుంది. ఆయన ఒక మారు చెప్పి మరొకసారి యోచించేవాడు కాడు, అది మార్చేవాడు కాడు. నో టర్నింగ్ బ్యాక్. వన్స్ చెప్పాడంటే చెప్పినట్టే. ఆ గుణాతిశయం మనకి రావాలి, దేవుని కోసం అంటూ రావాలి. మన కోసం రాకూడదు, గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యం కొరకు రావాలి. ఈ విధంగా దానియేలు యొక్క కార్యాలను చూసుకుంటూ వెళుతుంటే మనకు ఎన్నో విషయాలు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. దీనికోసం అంటూ మనం ప్రత్యేకంగా చూస్తున్నాం అనుకోండి. అవును, యూజువల్గా చదవడం కంటే ఇప్పుడు ప్రోగ్రాం కోసం, ప్రజల కోసం ఇలా మనం చెప్పాలని కొంత మెడిటేట్ చేస్తున్నాం. అలా చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తుంది. అది కాకుండా ఇదే చాప్టర్ చదువుతూ ఉన్నాం. రేపు చదివితే ఇంకా కొంచెం డెప్త్ వస్తుంది. అది బైబిల్ యొక్క స్పెషాలిటీ. అదే చెప్తున్నాం ప్రేక్షకులకి. మనం ఒకసారి చదివితే చాలదు, రెండోసారి మూడోసారి చదువుతూ ఉంటే అలాగా ట్రెషర్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనమొచ్చి 0.01% ఇస్తున్నాం. అవును, మిగతాది మరి అందులో నుండి పైకి. ఇంకో విషయం, చాప్టర్ 3లోకి వెళుతున్నాం. మరి గాడ్ ఈజ్ మై జడ్జ్ అని చెప్పినప్పుడు రెవల్యూషన్ని, డానియల్ని రెండూ కలిసి చదవాలని మనం చాలాసార్లు చెప్పాం. ఆ జడ్జ్ అనే మాటకు రెవల్యూషన్ని కనెక్ట్ చేసి మనం దానియేలు చదవాలని మనం ఒకసారి కాదు చాలాసార్లు. అయితే ఈ జడ్జ్ అనే మాట చాలా ఒక టర్నింగ్కి ఒకలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు. అపోస్తులు జాన్ అక్కడ పాట్మస్ ఐలాండ్లో ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఒక స్థలంలో ఆపేసి అక్కడ మరో స్థలంలో ఓపెన్ చేసి చెప్తున్నాడు. జడ్జ్ అనే క్యారెక్టర్ అలాంగ్ విత్ రెవల్యూషన్ అండ్ డానియల్ని మనం ఎలా ఇంకా డీపర్గా అర్థం చేసుకుని చదవాలంటారు? ఏంటంటే ఇప్పుడు ఈ గ్రేస్ పీరియడ్ అని చెప్తారు, ఈ సంఘకాలాన్ని కృపాకాలం అని చెప్తారు. యేసుక్రీస్తు పునరుద్ధానం నుండి మరల మనల్ని కొనిపోయేంత వరకు ఇది వచ్చి ఒక హిడెన్ ఏరియా బైబిల్లో. ఇదొచ్చి ఎక్కడ ఎవరికి బహిరంగంగా చెప్పబడలా, మర్మంగా ఉంది. మరి హోల్ బైబిల్లోనూ ఈ చర్చ్ పీరియడ్ వచ్చి మర్మముగా ఉంటుంది. అదొచ్చి ఇప్పుడున్నవారు చదివేప్పుడే తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడొచ్చి సంగముతో చెప్పేప్పుడు దాని మర్మములు తెలుస్తుంటాయి. అయితే బైబిల్ మట్టుకైతే ఇప్పుడు ఒక రెవల్యూషన్లో కూడా చెప్పాము, జ్ఞాపకం ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు బైబిల్ మట్టుకైతే దీని యొక్క టైం లైన్ ఎలాగుంటుందని అడిగితే వీరికొచ్చి ప్రాకారం కట్టేది మొదలుకొని ప్రభు అయిన మెస్సియా వచ్చి న్యాయ తీర్పిచ్చి లోకాన్ని వెళ్ళడానికి ఒక 70 వారాల లెక్క ఉంది. ఇందులో ఎక్కడా చర్చ్ పీరియడ్ రాదు. సో ఇశ్రాయేల్ యొక్క టైం లైన్లో యేసు రావాలి. నేను ఈజీగా మీకు అర్థం కావాలని చెప్తూ ఉన్నాను. యేసు రావాలి, సిలువలో కొట్టబడాలి, పునరుద్ధానుడవ్వాలి. 7 years ట్రిబులేషన్ పీరియడ్ ఉంటుంది ఇశ్రాయేలీలకు. ఆ తర్వాత యేసు బహిరంగంగా రావాలి, వచ్చి పరిపాలించాలి. మిలేనియం ఇక్కడ, అంతటితో ఇటర్నల్ లైఫ్. ఇదే మరి ప్యాకేజ్. ఇందులో ఈ చర్చ్ పీరియడ్ 2000 సంవత్సరాలనుంది. ఈ 2000 సంవత్సరాలు ఒక హిడెన్ ట్రెషర్. ఇది ఎవరికి హిడెన్ అంటే ఇశ్రాయేలీలకు ఒక హిడెన్, వారికి తెలీదు. ఈ ప్యాకేజీలో గనుక చూసినట్లయితే వారి కోసం వస్తాడు, సాక్రిఫైస్ అవుతాడు, తర్వాత జడ్జిగా వస్తాడు. ఇంతే వారికి విషయం. కింగ్ ఆయన తర్వాత జడ్జ్. సో వీరికి జడ్జ్మెంట్ అంటే కింగ్ అండ్ జడ్జ్మెంట్ మాత్రం. అందువల్ల బాప్తిస్మకుడు యోహాను అంత దూరానికి స్పిరిచువల్ పర్సన్. అయితే యేసు దగ్గర ఒక ప్రశ్న అడిగి పంపుతాడు, వచ్చువాడవు నీవేనా, మరొకని కొరకు వేచి ఉండాలా? ఈ డౌట్ ఎందుకు అతనికి వచ్చింది? మొదటిగా యాజ్ ఎ ప్రాఫిట్ అన్ని పనులు చేశాడు.
ఎలాగో దేవుడు మాట్లాడడం, పావురం రావడం అతడు చూస్తున్నాడు. అవునవును, అవన్నీ కన్ఫర్మ్ తేటగా చెప్తాడు. చేసి అంటే ఎవరి మీద పౌరం వలె పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడో ఆయనే అగ్నితో ఆత్మతో బాప్తిసం ఇచ్చేవాడని ఆనాడే ఈ విషయములు అతనికి ముందుగా తెలియజేయబడ్డాయి. అదే కాకుండా యోహానే ఇది చేయాలి, అనౌన్స్ చేయాలి అనేది బాప్టిజం బాప్టిజం ఇవ్వాలి. ఇవ్వాలి, బ్యాప్టైజ్ చేసి జనులకు ఇంట్రడ్యూస్ చేయాలి. ఇదే ప్రొసీజర్. అయితే ఏంటి ఒక విషయం అంటే, ఒక ఇశ్రాయేలుగా, ఒక ఇశ్రాయేల్ ట్రైబ్లో ఒక వ్యక్తిగా యోహాను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు దైవకుమారుడు వచ్చాడు, మరి బ్యాప్టిజం ఇచ్చాము, ఈయనే అని జనులకు ఇంట్రడ్యూస్ చేశాం. అయితే ఈయన కింగ్కైన పనులు ఏవీ చూడలేదు. సో వరల్డ్గా ఈయనకి ఓన్లీ థాట్, మైండ్ అలాగే యోచిస్తుంది. అప్పుడు ఎంత స్టాండర్డ్గా ఉన్నా కూడా ఈ ఫ్లెష్తో మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. అయ్యో, బైబిల్ మట్టుకైతే మీరు అడుగుతున్నారు కాబట్టి వీక్షకులకు చెప్పాలనుకుంటున్నా. టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మీరు చదివింటారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. అందులో జీసస్ క్రైస్ట్ని వాడు 3 స్థలాలకు తీసుకెళ్తాడు. 3 స్థలాలు చూస్తే 1+1 అలా పైకి వెళ్తూనే ఉంటుంది, హైట్ పెరుగుతూ ఉంటుంది. దాని అర్థమేంటి? ఒక్కొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క స్పిరిచువల్ స్టాండర్డ్లోనూ ఒక్కో విధమైన టెంప్టేషన్ అందులో ఉంటుంది. చివరికి శిఖరానికి తీసుకెళ్ళిపోతాడు. శిఖరం పైన ఉన్నదేంటంటే, బైబిల్ ఫుల్గా మీరు శిఖరం అన్నది ఏంటని చూస్తే వారి స్పిరిచువల్ స్టాండర్డ్ యొక్క ఎత్తు. మోషే కొండపైన ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు రూపాంతరం చెందడం అన్నది కొండపైన చూస్తారు. తర్వాత ఏలియా కొండపైన ఉన్నప్పుడు దేవునితో సంభాషణ జరుగుతుంది. కొండన్నది దేవునితో మాట్లాడే ఒక స్థలం. అది కాకుండా పాట్మోస్ ఐలాండ్ అదొక ఏకాంత స్థలం, ద్వీపమే. అక్కడ కొండలున్నాయి. మరి ఇవన్నీ యాక్చువల్గా మీరు గమనించి చూస్తే ఆ స్థలంలో ఒక టెంప్టేషన్ ఉంటుంది యేసయ్యకి, వాడి వల్ల. అక్కడ కూడా అక్కడ ఏదని చూస్తే లోకములో ఉన్న మొత్తము ఆశీర్వాదాలు చేతికి తీసుకొచ్చి ఇవ్వడం. ఈ విధంగా ఒక్కొక్క స్థలములోనూ మీ స్పిరిచువల్ స్టాండర్డ్. అదే ఒక గొప్ప పరిశుద్ధునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో చెప్పింది, తమ్ముడు, యవనస్తుడుగా ఉన్నావు, ఇప్పుడు నీకున్నటువంటి టెంప్టేషన్, మీకున్న పోరాటం అన్నది ఒక తెగ. ఇప్పుడు నాకు 73 సంవత్సరాలనే ఆయన చెప్పాడు. ఇప్పుడు నాకున్నటువంటి పోరాటము, నాకున్నటువంటి టెంప్టేషన్ అనేది వేరే. ఇప్పుడు నేనా చోటికి వెళ్ళి నేను ఆలోచించలేను గదా. అయితే అతని వల్ల చూడగలడు. ఆయన చెప్తున్నాడు, 25, 30, 40 సంవత్సరాల వయసులో నేను ఎటువంటి పాపములో పడకూడదని చెప్పి ప్రక్కకు నెట్టివేశానో, 70 వయసులో నాకది ఫ్రీగానే వచ్చి పక్కన నుంచుంటుందంటాడు. ఇప్పుడు నాకే వయసు అయింది గాని నా మైండ్కి వయసు అయిందా? తెలివిగా తేటగా ఉంది గదా. ఇప్పుడు నేను అది అధిగమిస్తున్నానా అన్నదే ప్రశ్న. ఆయన చెప్తున్నాడు, ఇది వచ్చి ఆయన ఒక్కడు మాత్రం మాట్లాడే మాట కాదు. బైబిల్లో యోబు చెప్తున్నాడు, నా కంటితో నిబంధన చేసుకున్న నేను ఒక కన్యకపై దృష్టి ఉంచడం అన్నది ఏమిటి? దాని అర్థమేంటంటే, నా కంటితో ఆయన అగ్రిమెంట్ వేశాడంట, ఎవరిని చూడను అని చెప్పి. ఏ యోబు? 10 మంది పిల్లలను కన్నా యోబు చెప్తున్నాడు. సో ఇది వచ్చి ఎలాగనడిగితే, ఒక్కొక్క పీరియడ్లోనూ ఒక్కొక్క విధమైన స్పిరిచువల్ స్టాండర్డ్లో ఎదిగే కొద్దీ ఒక పోరాటం వస్తుంది. ఆ పోరాటాన్ని కొద్దిగా జయించే కొలది మరొక స్పిరిచువల్ స్టాండర్డ్కి ఎదిగి వెళుతూ ఉంటారు. ఇలా చెప్పచ్చా? ఒక్కొక్క పోరాటమును మనం జయించి దేవుడు తన రహస్యములను బయలుపరుస్తాడని చెప్పచ్చా? అవును, ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ట్రెషర్స్ దొరుకుతుంది. మనకి ట్రెషర్స్ అంటే ఏవి? సీక్రెట్సే. ఆయా లెవెల్కి అది దొరుకుతుంటుంది. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఆఫ్ డానియల్లో దానియేలొచ్చి ఆహార టెంప్టేషన్లో గెలుస్తున్నాడు. మీరు చూడండి, యేసుక్రీస్తుకి అక్కడ ఆహారమే టెంప్టేషన్. అవును, ఈయనకి ఆహారమే టెంప్టేషన్. ఆదాముకి ఆహారమే టెంప్టేషన్. ఆదాము పడ్డాడు, డానియేల్ పడలేదు, జీసస్ పడలేదు. ఇప్పుడు వారు మరో లెవెల్కి వెళ్లారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ టెంప్టేషన్ ఏదని మీరు చూసినట్లయితే స్పిరిచువల్ టెంప్టేషన్ వస్తుంది. ఎవరికినీ మీరు ప్రార్థించకూడదు, ఏది చేయకూడదు. దానియేల్లో అది మనం చదువుతున్నాం బైబిల్లో 6వ అధ్యాయంలో. ఇప్పుడు యేసుక్రీస్తుకైతే మొదట రాళ్లను రొట్టెగా మార్చి తినడమన్నది. చివరిగా చూస్తే స్పిరిచువల్ స్టాండర్డ్, నీవు దేవుని తప్ప మరెవరిని తనను మొక్కమన్నప్పుడు దానికి యేసేం చెప్తున్నాడు? నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలను, అట్లా ఆరాధించాలంటున్నాడు. సేమ్ స్టాండర్డ్, సేమ్ టెంప్టేషన్. ఈయన గెలుస్తున్నాడు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రశ్న ఏంటంటే, మనం జయించగలమా? ఈ పాఠము అందులో కొరకైందే. మనం గెలుస్తూ ఉన్నామా? నేను గెలిచాను అని చెప్పనేలేము. వాక్యం స్పష్టంగా తెలుపుతుంది, అంతము వరకు నిలుచువాడే రక్షింపబడతాడు. యూ నీడ్ టు స్టాండ్ టిల్ ది ఎండ్. నాకు 60 అయింది లేక 50 అయింది, దీనికి పైన నాకేంటయ్యా, ఏమంటే నాకు 50-60 ఏళ్ళొచ్చాయి అంటారు. చెప్పడంతో సరే, అప్పటికీ ఒక పోరాటం ఉంటుంది. అప్పుడూ వారు గెలవాలి, 70లోనూ గెలవాలి. మోషేని చంపడానికి సాతాను ఎప్పుడూ ట్రై చేశాడు? పుట్టేప్పుడు ట్రై చేశాడు, స్టార్టింగే. అతని చివరిగా ఎక్కడ పడవేశాడు? 120 సంవత్సరాల్లో పడేశాడు.
అప్పుడు 120 ఇయర్స్ను వాడు మోషేని ఫాలో చేస్తూ ఉన్నాడు. తరచుగా కంటిన్యూగా 120వ సంవత్సరం మోషే ఒక చిన్న విషయంలో ఇదైపోయాడు. ఇదే మనకొక పాఠం. ఎవరూ ఇక్కడ స్టాండర్డ్ అని చెప్పలేం. వీరందరినీ చూసేప్పుడు ఒక వైరాగ్యము, నిర్ణయం అన్నది మనకు కావాలి. సరే, ఓకే, మనము చేయకూడదు, తలపెట్టకూడదు. దేవుని కోసం మనిద్దరము ఒకరోజు డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు చెప్పినటువంటి ఒక మాట, ఒక కార్యాన్ని చెప్పి దీనివల్ల 1,00,000-1,50,000 రూపాయలు వస్తుంది కాదన్ను, కాని ఇది దేవునికి ఇష్టం కాదు, అది వద్దని చెప్పారు మీరు ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు. అదే మనము దేవునికి చూపించేటువంటి తీర్మానం. నెలకి 1.5-2 లక్షలొస్తాయి, పర్వాలేదు, అయితే నాకక్కర్లా. నాకు దేవుడే ఇంపార్టెంట్. దేవుడేం చేస్తారనుకుంటున్నారు? నాకోసం 2 లక్షలు వదిలిపెట్టాడు, దానికి బదులు 10, 100, 1000 రెట్లు ఆశ్రయించి వెళ్ళిపోతాడు. ఈ నిర్ణయాన్ని దేవుడు మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవును, అది స్టాండర్డ్. మనకది పెద్దది. దేవుని మటుకైతే మనమే పెద్ద ఆయనకి. అదే దేవుని ఎక్స్పెక్టేషన్. చాలా విషయాలు మనం మాట్లాడాం. అదే కాకుండా ఇదెలా అంటే, నాకేమిష్టమైందంటే ఈ డిస్కషన్లో పరిశుద్ధాత్మ ఒక్కోసారి ఈ ప్రశ్న ద్వారా నన్ను నడిపిస్తూ ఉన్నట్లుంది. అదేలాగున మీరు ఆ థాట్లోనే రావడం ద్వారా ఈ కార్యక్రమం రీటేక్ లేకుండా అలాగే నమోదవుతోంది. అది తలుచుకుంటే ఎంతవరకు దేవుని యొక్క దృష్టిలో ఉన్నామనేది, ఎందుకంటే ఎలాంటి ఎజెండా లేదు మనకి. మీరు క్లియర్గా ఉన్నారు, నేను క్లియర్గానే వస్తున్నాను. ప్రేక్షకులు బైబిల్ చదవడం డీపర్గా ఉండాలి, మరో స్టాండర్డ్కి వెళ్ళాలి అనే విషయాన్ని ఒక థాట్గానే మనం దీన్ని తీసుకుని వెళ్తున్నాం. మనము టెక్నాలజీ ఇన్ఫర్మేషన్లో ఉన్నప్పటికీ కూడా వీఆర్ నాట్ ఓన్లీ గివింగ్ ఇన్ఫర్మేషన్స్, వీఆర్ ట్రయింగ్ టు గివ్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుడు అందులకై ఉపయోగిస్తున్నాడనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎనీ ఛానల్ క్యాన్ గివ్ ద ఇన్ఫర్మేషన్, బట్ సమ్ ఛానల్స్ క్యాన్ మేక్ ట్రాన్స్ఫర్మేషన్. అదే మన ఛానల్ యొక్క ముఖ్యమైనటువంటి ఒక అజెండాగా ఉంది. కరెక్ట్. 3rd చాప్టర్లోకి మనం వెళుతున్నాం. టైం చాలా అయిపోయింది కాబట్టి ఈ 3rd చాప్టర్లో మనం ఏం ఎదురు చూడబోతున్నాం? 3rd చాప్టర్లో 2 క్యారెక్టర్స్ యొక్క విషయాన్ని చూడగలం. ఒకటి నెబుకద్నెజర్ను గురించి చూడొచ్చు, మరొకటి షాద్రక్, మేషక్, అబేద్నెగో, అనన్య, మిషాయెల్, వీరు అజరయ గురించి మనం చూడొచ్చు. కాబట్టి ఈ 2 క్యారెక్టర్స్కి మధ్య నడిచేటువంటి ఒక మంచి విషయం, అందులో నెబుకద్నెజర్ యొక్క ఓవరాల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఇందులో అసలు మనము నెబుకద్నెజర్ యొక్క ఓవరాల్ క్యారెక్టర్ తెలుసుకోవాలి. నెబుకద్నెజర్ మాత్రం కాదు, అతను ఎన్నో రాజులందరికైనటువంటి ఒక గుర్తు. అతను రాజులందరికైన చిహ్నము. ఎందుకంటే రాజులలోనే సూపర్ కింగ్ అని బైబిల్ చెప్తుంది అతన్ని. మనకు కోరేష్ ద గ్రేట్ ఉన్నాడు, అతను ఇతని తర్వాత వచ్చినవాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ ఉండాడు, అతను ఇతని తర్వాత వచ్చినవాడు. ఆ తర్వాత యాంటియాకస్ ద గ్రేట్ ఉండాడు, అతను వీరి తర్వాత వచ్చినవాడు. అలా అలెగ్జాండర్, వీరందరూ నెబుకద్నెజర్ తర్వాత వచ్చినవారు. ఇప్పుడు వీరందరూ ఉన్నటువంటి కాలంలోనే బెస్ట్ ఎవరని అడిగితే నెబుకద్నెజరే. నెబుకద్నెజర్కు ముందు ఎంతోమంది కింగ్స్ ఉండారు, సుమేరియన్ కింగ్స్ ఉండారు, ఆ తర్వాత ఈజిప్షియన్ కింగ్స్, ఫరోలు ఉండేవారు. వీరందరికంటేనూ నెబుకద్నెజర్ వచ్చి అన్ని ఫీల్డ్స్లోనూ ఎక్స్పర్ట్గా ఉండాడు. ఈజ్ వెరీ పవర్ఫుల్ కదా, మోస్ట్ పవర్ఫుల్. ఆయన యొక్క పరిపాలనను గురించి మీరు చదివినట్లయితే, ఆ బంగారు శిరస్సు నీవే అంటాడు దేవుడు. ఇతనొక హెడ్ లాగా. సో ఇప్పుడు నెబుకద్నెజర్ యొక్క ఈ ప్రతిబింబము రాజులందరికీ ప్రతిబింబంగా ఉంది. అప్పుడు నెబుకద్నెజర్ యొక్క గుణాతిశయం ఏంటి, అది చూస్తున్నప్పుడు మీరు రాజుల యొక్క హృదయం ఎలాగుంటుందో మీరు నేర్చుకోగలరు. అదే కాకుండా టెంపుల్ని డెస్ట్రాయ్ చేయడం ఈయనే కదా. అవును, టెంపుల్ డెస్ట్రాయ్ చేయడం అన్నది గాడి యొక్క ప్లాను. దానికి తను యూజ్ చేస్తున్నాడు. ఒకచోట దేవుడి తన సేవకుడు అంటున్నాడు, నా సేవకుడైనటువంటి నెబుకద్నెజర్ అంటున్నాడు. సో లైట్గా తీసుకోలేము. ఏంటి ఈయన దగ్గర ఒక విషయమని అడిగితే మీరు ఆలోచించండి. 1వ అధ్యాయంలో మనం చదివాము, దీని గురించి కూడా మాట్లాడాం ఆ రోజున. ఇంకొక టెంపుల్ని వెళ్లి పడగొడుతున్నాడు, కాల్చుతున్నాడు. కాని ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా తన యొక్క టెంపుల్లో వారి ట్రెషర్స్ పెట్టే చోట పెడుతూ ఉన్నాడు. అలా అందులో ఆనర్ చేస్తున్నాడు, ఘనతను అతను ఇస్తున్నాడు. చూడండి, ఎప్పుడు చరిత్రలోకి వెళ్ళి చూడండి, రోమా సామ్రాజ్యాన్ని చూడండి, వారు వెళ్లి ఏ దేశాన్ని ముట్టడించినా అన్యదేశం యొక్క దేవాలయాన్నో లేక అన్యదేశం యొక్క ఆరాధన స్థలాన్ని ధ్వంసము చేయటమే ఆనవాయితీ. పడగొట్టి కాల్చివేయడం చూస్తాము రోమీలందరూ. ఎవరు కూడా మరొక దేవునికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వరు. వారి ఆరాధన స్థలాలను ఉండకూడదనే అనుకుంటారు. నెబుకద్నెజరొచ్చి ఆరాధన స్థలాన్ని పడగొట్టడానికి కారణం దేవుడు పడగొట్టమన్నాడు. మరి అలా అది. కాని అతని హృదయం ఎలాగుందంటే,
ఆ మర్యాద నేను ఇవ్వాలని అతని హృదయం అలాగుంది. ఇంకొకటి నెబుకద్నెజర్ నేరుగా వెళ్ళి అది పడగొట్టలా. అతని సైన్యాధిపతులే ఆ కార్యాన్ని చేశారు. అయితే నెబుకద్నెజర్ ఆజ్ఞాపనలో ఇవి జరుగుతాయి. ఇంకనూ మీరు చూడండి, 2వ అధ్యాయములో ఈ యొక్క రెవల్యూషన్ దానియేలు ఇచ్చిన వెంటనే చివరిగా ఆయన చెప్పే ఒక మాటను చూస్తే 47వ వచనంలో ఉంటది. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. ఒక స్టేట్మెంటు రాజు చెప్తున్నాడంటే యోచించండి. అవును, ఒక ఓపెనింగ్ స్టేట్మెంట్, ఓపెనింగ్ న్యూస్ లాంటిది. అవును, ఈరోజు జో బైడెన్ ఒక విషయాన్ని చెప్తున్నాడంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ అది హెడ్లైన్స్ కదా. ఆ రోజున అది చెప్పేది ఆల్ ఓవర్ ద వరల్డ్ హెడ్లైన్. అది రాజు అలా చెప్పాడన్నది ఒక హెడ్లైన్. అప్పుడు ఆ దేవునికి ఒక మర్యాద ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది కదా, థాట్. అటువంటి నెబుకద్నెజర్ యొక్క మరొక ముఖముంది, మరో ప్రక్క. అదే మనము యోచించాలి. ఇందులో చాలా ప్రాముఖ్యం. అదేంటంటే 2వ అధ్యాయంలో ఇలా చెప్పాడు కదా, 3వ అధ్యాయంలో దేవునికి అగెన్స్ట్గా ఒక పని చేస్తున్నాడు. అవును, తరచు ఇది వస్తూనే కొనసాగింపుగా ఇందులో ఉన్న ఒక విషయం ఏంటంటే నెబుకద్నెజరు ఒక ఎత్తైన స్టాచ్యూ చేపిస్తాడు. అవును, అది దేనితో చేస్తున్నాడన్నదే ముఖ్యం. అక్కడేం చేస్తున్నాడంటే 3:1 ఉంటుంది, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిలవబెట్టించెను. ఇంగ్లీష్లో 3లో వచ్చి అది 3:1. కింగ్ నెబుకద్నెజర్ మేడ్ అన్ ఇమేజ్ ఆఫ్ గోల్డ్ హూస్ హైట్ వాజ్ 60 క్యూబిట్స్ అండ్ బ్రెత్ 6 క్యూబిట్స్ అండ్ సెట్ ఇట్ అపాన్ ది ప్లెయిన్ ఆఫ్ డ్యూరా ఇన్ ది ప్రావిన్స్ ఆఫ్ బాబిలోన్ అని రాసింది. ఇమేజ్ ఆఫ్ గోల్డ్ అని ఉంది. అదే అందులో చాలా ఇంపార్టెంట్. ఎందుకు గోల్డ్లో చేశాడన్నదే ప్రశ్న. ఎందుకంటే 2వ అధ్యాయంలో దానియేలు ప్రతిమను తెలియజేశాడు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్స్లో ఉండింది కదా, మెటల్స్లో ఉండింది. ఈయననే గోల్డ్ అన్నాడు, మీదే బంగారము, మీ తర్వాత ఒకటి వస్తుంది అది సిల్వరు, తర్వాత వచ్చేది బ్రాంజు, అలా మరొకటి ఈయన చూశాడు. నా తర్వాత ఎవరు రాకూడదు, ముగింపుకొచ్చాడు. టోటల్ వరల్డ్కి నేనొక్కనే రాజుని, నా యొక్క కింగ్డమే లోకాంతము వరకు ఉండాలి. అక్కడి నుండే తీస్తున్నాడు దీన్ని, అక్కడి నుండే వస్తుంది ఫుల్ ఆఫ్ గోల్డ్. అర్థమవుతోంది, ఆ ప్లేస్లో నుండి తీస్తున్నాడు. ఈయనకేంటంటే నా తర్వాత నేనొక నిరంతరము రాజా అనేటువంటి అందరికీ ఆ థాట్ ఉంటుంది కదా, మేమే మా పరిపాలనే, మేమే ఫైనల్ లాస్ట్ వరకు ఉండాలి మేము. అది నెబుకద్నెజర్ నుండి వచ్చింది. అతనేం చెప్తున్నాడంటే మొత్తము బంగారంతో చేయమంటున్నాడు. బంగారం మనమే కదా, అప్పుడు మనమొక్కరమే మొత్తం గవర్నమెంట్గా ఉండాలి, మన తర్వాత మనవారే ఉండాలి, వారు మన గవర్నమెంట్గా ఉండాలి, లోకాంతం వరకు మన గవర్నమెంటే ఉండాలి. ఇదే ఒక కింగ్ యొక్క మనస్సు. దేవుడు చెప్తున్నాడు నీ తర్వాత వేరొకడొస్తాడు, ఈయన చెప్తున్నాడు లేదు లేదు నాదే రావాలి. ఒక రాజు హృదయం ఇలాగే ఉంటుంది. సరి, ఈ స్థలంలో ఇది చేశాడా, ఇప్పుడు ఇక్కడ కూడా షద్రక్ మెషక్ అబేద్నెగో ద్వారా వారి గురించి తర్వాత చూద్దాం. అక్కడొకటి చేస్తున్నాడా, చివరిగా వెంటనే ఏం చెప్తాడో చూడండి. వెంటనే నెబుకద్నెజర్ మనసు మారతాడు. అక్కడ ఆ తర్వాత ఏం చెప్పబడుతుందంటే 3:28లో నెబుకద్నెజరు షద్రకు మెషాకు అబేద్నెగో అయిన వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునిగాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడునూ లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడువారిలో గాని షద్రకు మేషాకు అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండుననెను. వెంటనే చెప్తున్నా తీర్మానం అక్కడొక నియమించి మనసు త్రిప్పుకున్నాడు. 4వ అధ్యాయంలో చూడండి, తిరిగి దేవునికి విరోధంగా ఆలోచిస్తాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది క్యారెక్టరే వ్యత్యాసంగా ఎలాగుందో చూడండి. 2లో మనసు మారుతున్నాడు, 3లో ఒక తప్పు, 3లో మనసు మారుతున్నాడు, 4లో ఒక తప్పు, 4లో మనసు మారుతుంది. చాలా చాలా విషయాలు చూసాం. బట్ మనం 3rd చాప్టర్లో ఉన్నాం. ఐ థింక్ సమయం ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాం. మరో నమోదులో మనం 3rd చాప్టర్లో ఇంకా డీపర్గా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు టైం ఇంకా 1 మినిటే ఉంది. మరి ఈ 3rd చాప్టర్లో గమనిస్తే ఈ తీర్మానాలు అనే మాటలో మనం ఈ ఎపిసోడ్ ఎలా ముగించాలని అనుకుంటున్నారు? నా యొక్క తీర్మానము దేవునిదై ఉండాలి, నాకంటూ ఎటువంటి తీర్మానం లేదు, అది స్పిరిచువల్ తీర్మానం. నెంబర్ 2, ఆ తీర్మానంలో చివరి వరకు నిల్చుంటా. ఎందుకంటే దేవుని కోసం తీసుకున్న నిర్ణయములో అనేక సమస్యలుంటాయి. ఇప్పుడు షద్రకు మెషకు అబేద్నెగో వారికొచ్చింది, దానియేలుకొచ్చింది. అయితే ముగింపు సంపూర్ణంగా ఉంటుంది, అందులో భయపడవలసిన అవసరం లేదు. సో 2 లైన్లు 2 ఫార్ములా. తీర్మానాల వరకైతే ఒకటి దేవుని కోసం నిర్ణయిస్తా, అందులో చివరి వరకు నిల్చుంటా, అదే అందులో ఉంది. తర్వాత నమోదులో మనం ఈ డానియేల్ యొక్క థీమ్ మాత్రమే కాకుండా ఈ బుక్లో
ఎలాంటి తీర్మానాలు తీసుకోబడ్డాయి, ఎలా థర్డ్ చాప్టర్లో నుండి కొన్ని ట్రెషర్స్ని తెలిసిన విషయం తెలియని కోణంలో చూద్దామని అనుకుంటున్నాను. ఈ తీర్మానం అనే వర్డ్ని బేస్గానే ఈ ఎపిసోడ్ రికార్డ్ అయింది. చాలా సంతోషం బ్రదర్ జగన్. తర్వాత ఎపిసోడ్లో మనం అంటే డానియల్స్ డ్రీమ్ అనే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.